అందరికీ నమస్కారం. తెలంగాణ 10వ తరగతి తెలుగు పాఠ్యాంశానికి సంబంధించి ఈరోజు మనం కొత్త బాట డాక్టర్ పాకాల యశోదారెడ్డి గారు రాసినటువంటి కొత్త బాట అనే పాఠ్యాంశానికి సంబంధించి కవి పరిచయాన్ని తెలుసుకుందాం. పాఠ్యాంశంలో కవి పరిచయం అనేది ఈ పాఠ్యాంశంలో ముఖ్యమైనది. 3 మార్కులకు రావడానికి అవకాశం ఉంటుంది. చూడండి, కొత్త బాట పాఠ్యాంశాన్ని రాసింది రచయిత్రి డాక్టర్ పాకాల యశోదారెడ్డి. నాగర్ కర్నూలు జిల్లాలో భాగమైన బిజినేపల్లి గ్రామంలో జన్మించింది. తెలుగులో హరివంశాలు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేసింది. రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన తొలి మహిళ. ఆంధ్ర సాహిత్య వికాసము, పారిజాతాపహరణ పర్యాలోచనము, ఎర్రాప్రెగడ, కథా చరిత్ర వంటి పరిశోధనా గ్రంథాలను, మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల వంటి కథా సంపుటాలను, పరిశోధనా పటిమగల వ్యాసాలను ఎన్నో రాసింది. వీరి రేడియో ధారావాహిక కార్యక్రమం మహాలక్ష్మి ముచ్చట్లు ఎంతో ప్రజాదరణ పొందింది. తెలంగాణ భాషా సౌందర్యాన్ని తెలపడానికి కథను శక్తివంతమైన సాధనంగా మలుచుకున్నది. నాటి తెలంగాణ సామాజిక, సాంస్కృతిక, జనజీవన వైవిధ్యాన్ని తెలుసుకోవడానికి ఆనవాళ్ళు ఈమె కథలు. ఈమె రచయిత్రి పేరు మనకు పాకాల యశోదారెడ్డి గారు. ఈమె జననం వచ్చేసి ఎక్కడ జన్మించింది? బిజినేపల్లి గ్రామంలో. ఈమె 1929లో జన్మించింది. 2007లో చనిపోయారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేసింది. రాష్ట్ర అధికార భాషా సంఘానికి తొలి అధ్యక్షురాలిగా పనిచేసింది, మహిళా అధ్యక్షురాలు. ఇంకా వీరి రచనలు ఇవి: ఆంధ్ర సాహిత్య వికాసము, ఎర్రాప్రెగడ. చిన్న చిన్నవి గుర్తుపెట్టుకోండి, పెద్దవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక 3-4 రాసినా సరిపోతుంది, మొత్తం రాయవలసిన అవసరం లేదు. మా ఊరి ముచ్చట్లు ఇలా. ఇంకా వీరి ప్రత్యేకత తెలంగాణ భాషా సౌందర్యాన్ని మనం ఈ పాఠంలో కూడా చూసాము. తెలంగాణ భాషా సౌందర్యం, తెలంగాణ పదాలను ఏ రకంగా పాకాల యశోదారెడ్డి గారు వాడారనేది, ఆనాటి తెలంగాణ సామాజిక, సాంస్కృతిక విశేషాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. దీన్ని సింపుల్గా మనము ఈ రకంగా మనం రాసుకోవచ్చు. రచయిత్రి పరిచయము. పాఠ్యాంశం పేరేంటి? కొత్త బాట. రచయిత్రి పేరు పాకాల యశోదారెడ్డి. కాలం అంటే ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఈమె జన్మించింది, మరణించింది. సింపుల్గా ఇది ఈ 1929 నుంచి 2007 ఒకవేళ గుర్తు పెట్టుకోవడానికి ఇబ్బంది అనిపిస్తే సింపుల్గా 20వ శతాబ్దం అని గుర్తుపెట్టుకోండి. జన్మస్థలం మహబూబ్ నగర్ జిల్లాలోని బిజినేపల్లి గ్రామం. రచనలు, వీరి రచనలు ఇందాక చూసుకున్నాం కదా: తెలుగులో హరివంశాలు, ఆంధ్ర సాహిత్య వికాసము, ఎర్రాప్రెగడ, కథా చరిత్ర, మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు. ఇందులో ఒక 2 గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. ఎర్రాప్రెగడ, కథా చరిత్ర, మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ఇలా 2-3 గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. ఉద్యోగం: వీరు ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేశారు. ప్రత్యేకత: తెలంగాణ భాషా సౌందర్యాన్ని తెలపడానికి కథను శక్తివంతమైన సాధనంగా మలుచుకున్నది. అంటే తెలంగాణ భాషా పదాలను, తెలంగాణ భాష గొప్పతనాన్ని, తెలంగాణ భాష యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి కథ రూపంలో తెలంగాణ భాషను వాడింది. అంటే చాలామంది కవితల్లో వాడారు, నాటకాల్లో వాడారు, కానీ పాకాల యశోదారెడ్డి గారు కవితల్లో వాడారు. ఇతర విషయాలు: నాటి తెలంగాణ సామాజిక, సాంస్కృతిక, జనజీవన విశేషాలను తెలుసుకోవడానికి వీరి కథలు పనికొస్తాయి. అంటే వీరి కథల్లో పూర్వం తెలంగాణ సమాజం ఎలా ఉండేది, సంస్కృతి ఎలా ఉండేది, ప్రజలు ఎలా ఉండారు అనే విషయాలు తెలుసుకోవచ్చు. వీరు రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన తొలి మహిళ. అంటే భాషా సంఘానికి అధ్యక్షులుగా తొలి మహిళా అధ్యక్షురాలుగా ఈమె పనిచేశారనమాట. ఈ రకంగా మీరు 3 మార్కులకు ఈ రకంగా మీరు సైడ్ హెడ్డింగ్స్ పెట్టి నీట్గా రాసినట్టయితే మీకు 3కు 3 మార్కులు పడే అవకాశం ఉంది. గుండ్రని హ్యాండ్ రైటింగ్తో కూడా దీన్ని రాయాలి. గుండ్రని హ్యాండ్ రైటింగ్తో నేను గత పాఠ్యాంశాలలో ప్రశ్నలకు జవాబులు, కవి పరిచయాలన్నీ కూడా రాసి ఉంచాను. ఒక్కసారి దాన్ని చూడండి. ఎలా గత వీడియోలను చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ ఛానల్ మొత్తం 10వ తరగతి విద్యార్థుల కోసం ఉద్దేశించబడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.